భూమి మీదకి నా రూపిగా వచ్చాడు. ఆయన వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఆయన చెప్తున్నటువంటి మాట, భూమి మీద వచ్చాడు, ఆయన జన్మించాడు మానవరూపిగా, అనేక మందిని దర్శించి కుష్ఠరోగులను అలాగే అనేక మంది చనిపోయిన వారిని వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఆయన చెప్తున్నటువంటి జన్మించాడు మానవరూపిగా, అనేక మందిని దర్శించి కుష్ఠరోగులను అలాగే అనేక మంది చనిపోయిన వారిని బ్రతికిస్తూ వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ అనేక మందికి వాక్యము ద్వారా ఆదరిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ అందరినీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరిచాడు. ఆయన చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచి యేసుప్రభువారు నేను ఇదిగో మరలా నేను తిరిగి వస్తాను, నేను మరలా తిరిగి వస్తానని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన రాబోతున్నాడు. చూడండి, మన ఇంటికి బంధువులు వస్తున్నారని ఒక వార్త తెలిసింది అనుకోండి, ఏం చేస్తాం? బంధువులు ఇష్టమైన బంధువులు వచ్చారనుకోండి వరకు ఎదురు చూస్తూ ఉంటాం. కష్టమైన బంధువులు కూడా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే బంధువులు వస్తున్నారనేసి ఒక కబురు మనకు తెలిసిందనుకోండి, వారు వస్తున్నటువంటి రాక కొరకు ఏం చేస్తారంట? ఎదురు చూస్తూ ఉంటాం. స్తోత్రం. ఈ రోజు నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు కూడా ఆయన భూలోకానికి రెండవ రాకడ, అందరూ అనండి, ఎన్నో రాకడండి? రెండవ రాకడ. మొదటి రాకడ కుమారుడిగా వచ్చాడు, భూమి మీదకి ఒక మనిషి కుమారుడిగా వచ్చాడు. రెండవ రాకడ యోధా గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎలా రాబోతున్నాడు? మేఘహారుడుగా, అంటే మేఘాల మీద, మేఘాలు దేవునికి వాహనాలుగా ఉంటాయంట. మేఘహారుడుగా భూమి మీదకి రాబోతున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు చాలా మంది రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి ఉండదంటే దేవుని స్తోత్రం. ఎందుకు అంటే దేవుని చూచిన వారు, ఆయనను పొడిచిన వారు, ఆయనను తృణీకరించిన వారు అందరూ కూడా ఒక రోజులో చూస్తారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున దేవుని సన్నిధిలో మనము కూడా ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? రెండవ రాకడ. ఎలా? మీరు ఒక సంగతి మర్చిపోకండి అంటున్నాడు. ఏంటంట? ఒక సంగతి మర్చిపోకండి అంటున్నాడు. ఏంటి మర్చిపోయేది? మనం చాలా విషయాలు మర్చిపోతుంటాం. ఉదయం లేచిన వెంటనే పడుకునేటప్పుడు అందులో ఒక 50 విషయాలు మర్చిపోతాం. ఒక 50 విషయాలు గుర్తుంటాయి అంతే, లేకపోతే ఒక 10 విషయాలు గుర్తు. కానీ మర్చిపోకండి అని దేవుడు ఒక్కాలించి చెప్తున్నాడు. దేని గురించి అంటే దేవుడి రాకడ గురించి. చుట్టాలు వస్తున్నారు అనేసి తెలిసిన విషయం మర్చిపోతే ఏంటి పరిస్థితి? తెలిసాక వారిని మర్చిపోయామనుకోండి, వారు వస్తున్నారన్న మాటే మర్చిపోయామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఒక సంగతిని మీరు మర్చిపోకండి అంటున్నాడు. ఏ విషయమైనా మర్చిపోతాము, కానీ ఈ విషయం మర్చిపోకూడదు. ఏంటంటే చూడండి, ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసినా లేదా మనం చేసినా మర్చిపోతుంటాం, కొన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ దేవుడు ఒక సంగతి అన్నాడు. అందరూ చెప్పండి, ఒక సంగతి. ఏంటి ఆ సంగతి? పరలోకములో మనము పరలోకాన్ని మర్చిపోకూడదట. దేవుడు రాబోతున్నాడట. ఒక్క దినము 1000 దినాల సమయం. దేవుని ప్రభువుతో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రభువుకు అయితే ప్రభు దినము ఎలా ఉంటుందంట అని చెప్తున్నటువంటి మాట. ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు. ఎన్ని దినాలంటే? ఒక రోజు అయితే మనకి దేవుడి దృష్టిలో అంట 1000 సంవత్సరాలు అంట. 1000 సంవత్సరాలంటే ఒక రోజు లెక్క దేవుడికి. అందుకే ఆదివారం దేవుని సన్నిధిలో ఒక్క రోజు కనుక మనము మోకరించి ప్రార్థన చేస్తే 1000 సంవత్సరాలు ఆశీర్వాదం వస్తుందండి. హల్లెలూయా. మామూలు విషయం కాదండి. ఆదివారం దేవుని సన్నిధిలో మోకరించి కష్టమైన ఇబ్బంది అయినా వారికున్న బాధలైనా ఒక్క క్షణం ప్రార్థన చేసుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 1000 సంవత్సరాల ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1000 సంవత్సరాల ఆశీర్వాదం ఎవరివ్వగలరు? ఎలాగ ఒకవేళ డబ్బు పెట్టి కొనుక్కోగలమా? కొనలేదు. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఒక్క దినం గడిపితే, ఒక్క గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనంట 1000 సంవత్సరాల ఆశీర్వాదం అంట.